భారతదేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆలయాల విధ్వంసంపై భిన్నమైన వాదనలు వినవస్తాయి. కాని చారిత్రక ఆధారాలను ఉన్నవి ఉన్నట్టుగా వాడుకుని వాటికి ఎలాంటి రంగులు పూయకుండా విమర్శనాత్మక దృక్పథంతో విశ్లేషించడం ఈ వీడియో ఉద్దేశం. మరి విషయంలోకి వెళదామా? ముందుగా దేవాలయాల విధ్వంసానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను చెబుతాను. 1. గత 1000 ఏళ్ల చరిత్రలో ఎన్ని ఆలయాలు ధ్వంసమయ్యాయి? 2. ఎవరు ధ్వంసం చేశారు, ఎందుకు చేశారు? 3. ధ్వంసం గురించి చేసే వాదనల్లో ఊహించని స్థాయిలో తేడాలు ఎందుకు ఉన్నాయి? ఈ 3 ముఖ్యాంశాలపై అన్వేషి విశ్లేషణ. సంఖ్యలలో భారీ వ్యత్యాసం. దేవాలయాల విధ్వంసానికి సంబంధించి అంచనాలలో చాలా తేడాలు ఉన్నాయి. ఒకవైపు